చతుర్వర్ణ వ్యవస్థని కానీ మనం విమర్శించినట్లయితే చతుర్వర్ణ వ్యవస్థ కన్నా ముందు ఏ వ్యవస్థ ఉండేది? ఇప్పుడు చతుర్వర్ణ వ్యవస్థ అంటున్నాం కదా, దానికన్నా ముందు ఏ వ్యవస్థ ఉండేది అంటే అతి భయంకరమైన వ్యవస్థ ఉండేది. అడవిలో గ్రూపుల్లాగా మనుషులు జీవించేవాళ్ళు. ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ వాళ్ళకి దొరికితే చంపేసేవాళ్ళు. మన పామో తేలో కనిపిస్తే ఇమ్మీడియట్లీ ఎట్లా చంపేయాలని చూస్తామో అట్లా చంపేసేవాళ్ళు. చెట్లకు వేలాడేసి కింద మంట పెట్టి చంపేవాడు. ఎందుకంటే ద్వేషం. ఆ గ్రూప్ వాడు మనోడు కాదు, ఇంతే. ఇదే ద్వేషం, ఇంకా వేరే కారణమేం లేదు. ఆ దొరికిన వాడు మంచోడైనా సరే, ఆ దొరికిన వాడు ఎంతో మన మంచి కోరి వచ్చిన వాడైనా సరే వాడిని అలా చంపేసేవాడు. తరువాత ఎన్నో దౌర్జన్యాలు జరిగేవి. ఒక గుంపు ఇంకో గుంపు మీద ఎంత దారుణంగా పడేదంటే కర్రలతో రాళ్లతో బాది వాళ్ళని చంపి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి వాళ్ళ దగ్గరున్న నిప్పుని, వాళ్ళ దగ్గరున్న కాస్త ఉప్పుని, ఆహార పదార్థాలని, మాంసాలని, తోళ్లని, ఇంకా లేడీస్ని లాక్కెళ్ళిపోవటం కోసం అలాంటి దౌర్జన్యాలు జరిగేవి. అలాంటి దౌర్జన్యాలతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ క్రమంగా సామూహిక ప్రయోజనాలు, స్నేహశీలత ఇదంతా నాగరికతలో అభివృద్ధి చెందే కొద్దీ అందులోనే కొంతమంది కష్టపడటం తప్ప ఏమీ తెలియని వాళ్ళు కొంతమంది వీళ్ళని ఉపయోగించుకొని వీళ్ళ చేత వీళ్ళకేం కావాలో పెట్టేసి వీళ్ళతో ఉపయోగించుకునేటటువంటి మిగతా వాళ్ళు తనకి తెలిసిన అక్షర జ్ఞానం, తనకి తెలిసిన లెక్కలు, గణిత శాస్త్రం, అన్ని రకాల శాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే వాటిని మెమొరీలో పెట్టుకొని ఇతరులకు బోధించే శక్తిలో కొంతమంది ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న సమాజానికి సప్లై చేసేటటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, పశుపోషణ చేసేవాళ్ళు, కొంతమంది మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేయటానికి, వీళ్ళందరినీ రక్షించడానికి ఒక పరిపాలనా వ్యవస్థ కావాలి కదా. ఆ పరిపాలనా వ్యవస్థ, ఈ 4 రకాల వ్యవస్థలు సమాజంలోంచే, నాగరికతల్లోంచే, పరిణామ క్రమంలోంచే ఆవిర్భవించడం జరిగింది. ఆటోమేటిక్గా జరిగింది అది. అంతేగాని మనువు రాసినందుకే ఇదంతా జరిగింది అనటం చాలా శుద్ధ అబద్ధం. ఎందుకంటే అలా ఉన్నటువంటి సమాజాన్ని మనువు గ్రంథీకరించి చేసి ఉండవచ్చు, రాసి ఉండొచ్చు. ఇలా ఉంది, బ్రాహ్మణులు ఇలా చేస్తారు, వైశ్యులు ఇలా చేస్తారు, క్షత్రియులు ఇలా చేస్తారు, ఇక పాపం శూద్రులు ఇలా చేస్తారు అని చెప్పేసి రాసి ఉండవచ్చు. అంత మాత్రాన మనువు రాసినందుకే ఇవన్నీ జరిగినాయి అంటానికి లేదు. ఎందుకంటే మనువు బతికి ఉన్న కాలంలో చాలా రాజ్యాలు ఉండేవి, చిన్న రాజ్యాలు, పెద్ద రాజ్యాలు చాలా ఉండేవి. ఆ రాజ్యాలు ఈయన ఎక్కడో ఆశ్రమంలో తన పద్ధతిలో తను రాసుకుని ఒక పుస్తకం తయారు చేసుకుంటే, పుస్తకంగా అదేం లేదు, తాళపత్ర గ్రంథం, తాళపత్రాలు రాసుకుంటే దాన్ని ఆ రాజ్యాలన్నీ ఎందుకు ఆమోదిస్తాయండి? అసలు ఆమోదిస్తాయా? ఆమోదించవు. ఆయన ఎక్కడో కూర్చొని రాసుకుంటే దాన్ని ఇతరులు ఎందుకు ఆమోదించాలి? ఇక నుంచి మీరంతా బ్రాహ్మణురా, మీరంతా క్షత్రియులు, మీరంతా అది మనువు రాశాడు అని చెప్పి ఎవరన్నా చేస్తారా ఆ పని? ఇప్పుడు మనమంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని టీములకి కొన్ని కమిషన్స్ వేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అప్పజెప్పారు, రాజ్యాంగం తయారు చేయవయ్యా అని. తయారు చేశారు, దాన్ని ఆమోదించారు, అది మనకి వచ్చింది. దానికి కట్టుబడి అందరం ఉండాలి. కానీ ఆనాడు మనువుకి ఎవరు అప్పచెప్పలా, నువ్వు రాయవయ్యా మేమంతా అనుసరిస్తామని చెప్పేసి. ఆయన రాసుకున్నాడు, అది వీళ్ళందరూ అనుసరించాల్సిన అవసరం ఏముంది? అనుసరించరు. సమాజంలో దానంతట అదే వచ్చింది కాబట్టే మనం దాన్ని అతను గ్రంథీకరించాడు. అలాగే కొన్ని రాశాడు, ఇలా ఉంటే బాగుంటుంది, స్త్రీలను ఇట్లా గౌరవించాలి, వాళ్ళకి బయటికి పోనీయద్దు, వాళ్ళకి ఎక్కువ స్వాతంత్రం ఇవ్వద్దు, వాళ్ళని మనం చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి, అలాగే వాళ్ళని పూజించాలి, గౌరవించాలి, ఈ విషయాలు కూడా రాశాడు. ఇప్పుడు మన ఆవుని కట్టేసి ఉంచుతామండి, టైం వస్తే ఆవుని పూజిస్తాం కదా. ఈ 2 లక్షణాలు ఉన్నాయి కదా. మరి నాకు స్వేచ్ఛ లేదు, పూజిస్తారు అని చెప్పి ఆవు అనుకుంటుంటే మనం ఏం చేయాలి? స్వేచ్ఛగా వదిలితే దాన్ని ఎవరైనా లాక్కెళ్ళిపోతారు, దాన్ని తినేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు, ఏ పులి పుట్ర వచ్చి మీద పడుతుంది. మరి మన రక్షణలో దాన్ని ఉంచాం, దాన్ని పూజించుకుంటున్నాం. ఒకప్పుడు స్త్రీలు అలాంటి నిస్సహాయ దశలో ఉన్నప్పుడు వాళ్ళని ఈ విధంగా వాళ్ళని మనం మన గుప్పెట్లో ఉంచుకోవాలి. స్వతంత్రించడం అంటే ఏంటంటే ఇష్టారాజ్యంగా వాళ్ళని బయట వదిలేయొద్దు, వాళ్ళని తీసుకొచ్చి పూజించాలి అనే ఉద్దేశమే ఆయన చూపించాడు, వేరే ఏమీ లేదు. అది ఆయన గ్రంథీకరణ చేశాడు. చాలా లోపాలు ఉంటాయి, ఎందుకంటే 10 ఏళ్ల క్రితం విషయాలే ఇప్పుడు పాత పడిపోతున్నాయి. ఆయన 1000 సంవత్సరాల క్రితం రాసి పెడితే అందులో మనకి తేడాలు కనిపించవా? పైగా చతుర్వర్ణ వ్యవస్థ లేని దేశం ఉండదు.
ప్రతి దేశంలో కూడా, ఓకే. ప్రతి సమాజంలో కూడా, ప్రతి కాలంలో కూడా చతుర్వర్ణ వ్యవస్థ ఉంటుంది. ఎలాగంటే ఉమ్, కేవలం కష్టం తప్ప మరో ఆధారం లేని వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. అవును. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే టీచర్స్, సైంటిస్టులు, ఇలా బోధించే వాళ్ళు ఉన్నారు, పరిపాలనా వ్యవస్థలో కూడా ఉన్నారు, నాయకులు, అధికారులు ఉన్నారు. మరి ఈ నాలుగు రకాలే కదా ఇప్పటికీ ఉన్నారు. ఈ 4 రకాలే కదా ప్రతి దేశంలోనూ ఉన్నారు. కాబట్టి సమాజంలో నాగరికతలో అది ముందుకు వస్తూ వస్తూ ఆటోమేటిక్గా ముందుకు వచ్చినటువంటి ఆ వ్యవస్థని గ్రంథీకరించటం చేశారే తప్ప అది ఎవరో మనువు కుట్ర పన్ని రాయటం లాంటిది కాదు. అదొకటి అర్థం చేసుకోవాలి. తరువాత విషయం ఏంటంటే ఈ చతుర్వర్ణ వ్యవస్థ, మనము ఇప్పుడు శూద్రులు ఉన్నారు మామూలుగా. ఒకప్పుడు శూద్రులకి ఏ బాధ్యతలు ఉండేవి కాదు, ఆస్తులు ఉండేవి కాదు, ఉమ్, అధికారాలు ఉండేవి కాదు, ఏమీ ఉండేది కాదు. ఉమ్, వీళ్ళు పెడితే తినాలి, చెప్తే పని చేయాలి. కొంతమంది వాళ్ళతో సమానంగా చూసుకునేవాళ్ళు వీళ్ళని కూడా, శూద్రుల్ని కూడా. చతుర్వర్ణ వ్యవస్థలో మనకి భారతంలో ధర్మరాజు అలాగే చూసుకున్నాడు. మీకు జూదంలో వాళ్ళని పెట్టేటప్పుడు సర్వాలంకార భూషితులైన 10,000 మంది దాసిల్ని నేను ఒడ్డుతున్నాను అన్నాడు. సర్వాలంకార భూషితలు అంటే బంగారంతో సర్వాలంకార భూషితులై ఉన్నారు అంటే వాళ్ళు దాసదాసి జనమైనప్పుడు ఉమ్, వాళ్ళని బాగా చూసుకుంటున్నట్టే కదా. అవును. లేకపోతే వాళ్ళకి అంత భూషణాలు ఎందుకు అవునవును. ఇవ్వాలి మరి ఆయన? అవును. ఉమ్, అలా కొంతమంది బాగా చూసుకునేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా దారుణంగా శిక్షలు వేసేవాళ్ళు, చిన్న తప్పుకి చాలా కఠినమైన శిక్షలు వేసేవాళ్ళు, చాలా హీనంగా చూసేవాళ్ళు, తిండి సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు, ఇంకా దాసి జనాన్ని అమ్ముకునేవాళ్ళు, బా. ఇలా కూడా దారుణంగా చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఒక యజమాని సరి అయిన వాడు ఉంటే సరిగ్గానే ఉంటుంది, సరైన వాడు కాదు ఇలాగే ఉంటుంది. ఇట్లా అన్ని రకాల మనుషులు ఉన్నారు. కాబట్టి చతుర్వర్ణ వ్యవస్థ గురించి మనం ఇప్పుడు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఈ రోజున అందరికీ అన్నీ ఉన్నాయి, అందరికీ అవకాశాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, చదువులు అవును. ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు అది రద్దాంతం? ఉమ్, అది మానవ నాగరికత పరిణామ క్రమంలో, సామాజిక పరిణామ క్రమంలో అది ఒక దశ అనుకోవాలి. ఇప్పుడు మా చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కుక్కని కొట్టినట్టు కొట్టేవాళ్ళు ఏదైనా తేడా వస్తే. మరి ఇప్పుడు ఓకే. కొడుతున్నారా? లేదు లేదు. ఈ 20-30 సంవత్సరాల్లోనే ఇంత తేడా ఉంటే అవును. మరి వేల సంవత్సరాల నుంచి ఎన్ని తేడాలు వస్తాయి ఎన్ని తేడాలు సమాజంలో? వస్తాయి. అవును. భార్యల్ని చితక బాదేవాళ్ళు. మరి ఉమ్, ఇప్పుడు అలా ఉందా? మారిపోతూ లేదు. అవును. కాబట్టి ఈ యొక్క పరిణామ క్రమం మార్పులు చెందుతూనే ఉంటుంది. ఇప్పుడున్న వ్యవస్థని కూడా ఒక 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా ఇలాగే చెప్పుకుంటారు. ఆ రోజుల్లో అందరి ఆస్తిపాస్తులు ఒకళ్ళ దగ్గరే ఉండేయంట, వీళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళంట, వాళ్ళు జీతం ఇచ్చేవాళ్ళంట, ఆ జీతానికి బయటికి తీసుకెళ్తే ఏం వచ్చేవి అవును. కాదంట, అవును. అంత భయంకరమైన వ్యవస్థ అప్పుడు నడిచింది అని చెప్పేసి నడిచిందంట. ఒక 1000 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు. అవును. అవును. మరి ఇదంతా జరుగుతుంది. కాబట్టి పరిణామ క్రమంలో ఒక భాగం అనుకోవాలి దాన్ని. చాలా చక్కగా చెప్తున్నారు గురువుగారు. ఎందుకంటే మీరు చెప్పిన కొద్దీ ప్రతీది కూడా వినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు దాదాపు అంటే సమాజంలో ఎవరికైనా కూడా చాలా మందికి ఎవరికైనా ఇట్లా మొక్కడం, రూపం ఇట్లుంటే ఈ దేవుడు ఏదైనా సరే. అంటే అలా దేవుడి అలవాటు విషయం చేశారు. అని కాదు. అంటే ఈ విధంగానే తెలుసు. నిజం అంటే అంటే అలవాటు వాళ్ళని చేశారంటే నిజం వాస్తవమే. వాళ్ళని వ్యవహారికంలోకి ముందుకు పోనీయట్లా, అవును. ఆధ్యాత్మికం వైపు పోనీయట్లా, అవును. తర్వాత తాత్వికం వైపుకు పోనీట్లా. హ్మ్. కృష్ణుడున్నాడు, హ్మ్. ఈ కృష్ణుని పూజించండి, అవును. వ్రతాలు చేయండి, అవును. ఆయన జన్మాష్టమి చెయ్యండి, అవును. ఆయనకి సంబంధించిన ఏదో మ్యారేజ్ డే ఒకటి ఉంటుంది అది చెయ్యండి, అవును. ఇవి చెయ్యండి, పుణ్యం మూట కట్టేసుకోండి. ఏమన్నా అంటే పుణ్యం వస్తది. నిజం వాస్తవమే గురుగారు. ఇప్పుడు అంత దాకెందుకండి. ఇప్పుడు కొంతమంది మనం చూస్తా ఉంటాం పండితులు, ఈ నూనెతోని ఈ దేవుడి దగ్గర ఈ సమయంలో ఇన్ని వత్తులేసి దీపం పెడితే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతది. అలా మీరు కూడా తయారు చేయొచ్చు, ఒక గ్రంథం అమ్మో! రాయొచ్చు. అసలంటే ఎంత దారుణంగా అంటే ఈ జనాలకు గూడా అంటే ఎందుకు వేయమంటున్నారు? ఏంటిది? ఆ రోజు ఏంటిది? ఇవి అవసరం లేదు. చేయమన్నారు, సరే పుణ్యం వస్తుంది. మీరన్నట్టు నిజంగా పుణ్యం మూట కట్టుకుంటారు అన్నట్టు ఈ విధంగానే జరిగిపోతుంది ఇదంతా మొత్తం. ఏంటి, కఠినంగా చేసేదాన్ని సింప్లిఫై చేసేయటం, ఆ! సింప్లిఫై చేసేసి షార్ట్ హ్మ్. కట్స్ చూపించటం. మీరు ఇలా హ్మ్. చేయండి చాలు, ఇంకేం ఆలోచించకండి, ఆ! ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం ఇది ఇంత దాకెందుకు గురుగారు? రీసెంట్ ఇప్పుడు మొన్న అయిపోయినాయి వినాయకుడి నవరాత్రులు. ఎవరైనా సరే మేము ఇంత ఎత్తు పెట్టుకుంటున్నాం. మా వినాయకుడు ఇట్లున్నాడు. అరే నువ్వు ఇట్లున్నాడు కరెక్టే కానీ ఆ రూపం వెనక అర్థం ఏంటిది? నువ్వేం అర్థం చేసుకున్నావు? అవసరం లేదా? ఇది ఎవరికి అవసరం లేదు. లడ్డు ఎంత పలికింది. ఎంత పలికింది? వేలం పాటలో ఎవరు ఉమ్, కొనుక్కున్నారు? ఇది ఇదే మొత్తానికి జరిగిందైతే ఇదే. కానీ కానీ నిజంగా కానీ ఇది కూడా గొప్ప విషయమే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు
ఇంత చందాలు వేసి ఇంత ఖర్చు పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మీరేం చేస్తున్నారు, నీటి పాలు చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవును. కానీ ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? పేద మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి, కళాకారుల దగ్గరికి వస్తున్నాయి, అందులో పని చేసే వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. ఆ పూల దండలు చేసేవాళ్ళు, ఆ విగ్రహాలు చేసేవాళ్ళు, ఆ కలర్స్ చేసేవాళ్ళు, ఆ మట్టితో విగ్రహాల్ని తయారు చేసేవాళ్ళు, ఆ పూజకి సంబంధించిన సంభారాలు అందించేవాళ్ళు, ఆ బట్టలు, వీటన్నిటికీ ఆ ఏంటి వెహికల్లో తీసుకెళ్లే వెహికల్ వాడికి, వీళ్ళందరికీ ఇప్పుడు 10 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, ఆ 10 లక్షలు తీసుకెళ్లి నీళ్ళలో పోస్తున్నాడా? లేదు. ఆ 10 లక్షలు ఎవడో ఒకటి పని కల్పిస్తుంది. అవును. మరి అది ఎంత గొప్ప విషయం. అవును. మామూలుగా రోడ్డు మీద ఎవడన్నా కనిపిస్తే వాడికి ఒక 500 నోటు ఇవ్వకుండా ఎవరన్నా చందా అంటే వాడికి ఒక 50,000 ఇస్తున్నాడు ఒక ఆయన అనుకుందాం. అవును. ఆ 50,000 ఏం జరుగుతుంది? పనిచేసే వాళ్ళ దగ్గరికి వస్తుంది, అవును. ఎక్కడికి పోతుంది? అవును. కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదొక సమాజంలో ఆర్థికంగా అదొక సైక్లింగ్ సిస్టంలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. యాత్రలైనా అంతే, పుణ్యక్షేత్రాలైనా అంతే, దేవాలయాలైనా అంతే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదంతా ఎక్కడికో పోవట్లేదు. అయితే ఒక సంవత్సరంలో వినాయకుడిని తయారు చేసేదానికి అయ్యే ఖర్చుతో ఒక ప్రాజెక్ట్ కట్టేయచ్చు మనం ఇండియాలో. అది 1000 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి దీంతో పాటు దానికి కూడా మనం కేటాయించగలిగితే ఒక శాశ్వత ప్రాతిపదిక మీద మనిషి యొక్క జీవితం ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇది చేస్తున్నాము ఎలాగూ, ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని దానికోసం కూడా కేటాయించుకోగలిగితే, ఇవే చందాలు ఇవే ఇలా ఈ పద్ధతిలో కానీ చేసుకోగలిగితే, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ, ఏ గ్రామ పంచాయతీగా ఆ గ్రామ పంచాయతీ, దేనికది చక్కగా చేసుకోవచ్చు. ఆ ఊరిని ఇలా కూడా చెయ్యాలి. ఇలా దైవిక భావం ఉండాలి, సామాజిక భావన కూడా ఉండాలి. ఉంటే అది బాగుంటుంది. నవరాత్రులప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే నైట్ పడుకునే సమయం వరకు కూడా వినాయకుని మండపాల దగ్గర ఉండడం, అందరు కలిసి కట్టుగా ఒక ఐకమత్యంతో ఉన్నారు. ఇదే విధానం ఎల్లప్పుడూ కూడా ఉంటే నిజంగా మీరు అన్నట్టు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయొచ్చు. ఇప్పుడు ఒక పల్లెటూరు ఉంటుంది, గవర్నమెంట్ శాంక్షన్ చేస్తేనే ఇక్కడ పార్క్ వస్తుంది అనుకుంటారు. ఎందుకు? మీరంతా తలాకాసి డబ్బులు వేసుకుంటే పార్క్ రాదా? వస్తుంది కదా. ఒక 9 రోజులు కలిసి ఉంటేనే అంత అంగరంగ వైభవంగా జరిగింది. ఇంకెప్పుడు ఐకమత్యం. అమ్మాయిలు డాన్సులు చేస్తారు, రకరకాల డాన్సులు చేస్తారు, ఆ బతుకమ్మ పాటలు పాడతారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎవరు ఫోన్ల జోలికి పోరు, టీవీల జోలికి పోరు, సీరియల్స్ జోలికి పోరు, వినాయకుడి దగ్గరికి వచ్చేస్తారు. మరి అది ఒక సామూహిక ప్రయోజనమే కదా, సామాజిక ప్రయోజనమే కదా. అది వాళ్ళ మధ్యలో స్నేహభావం, మనమంతా సమానం. ఇప్పుడు అన్నదానాలు ఉంటాయి, అందరు క్యూలో నిలబడాల్సిందే ఆ ప్లేట్ పట్టుకొని. అక్కడ ఒకడు కరోడ్పతి ఉంటాడు, ఒకడు మామూలు వాళ్ళు ఉంటారు, ఇలా అన్నమాట. కాబట్టి అది ఒక సమాజానికి మంచే చేస్తుంది, చెడేం చేయట్లా. సద్వినియోగం అవుతున్నాయి, ఆ ఫండ్స్ అని సద్వినియోగం అవుతున్నాయి. వాళ్ళు కష్టపడిన వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి పని దొరుకుతుంది. ఇది కూడా ముఖ్యమైన విషయమే కదా. అది అలా అర్థం చేసుకోవాలి దాన్ని. చాలా చక్కగా చెప్తున్నారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవగానే రావడం, అడిగిన ప్రతి దాన్ని కూడా చాలా క్లుప్తంగా చక్కగా చెప్పారు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెబుతారు, మనం కూడా అంతే, అంతమించి ఏమీ లేదు. లేదు అంటే మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది గురుగారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా వింటారు. వినాలనుకుని వినడం వేరు, ఇంట్రెస్టింగ్ గా వినడం వేరు. నిజంగా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.